మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన అతిథులకు, వేదికలను అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. 2007 or 6 గుర్తులేదు, మంత్రా సినిమా సెన్సేషన్ అండి. అది మంత్రా సినిమా అనేది నా లైఫ్లోనే ల్యాండ్మార్క్ సినిమా. అది కొన్ని అలా జరుగుతాయండి లైఫ్లో, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని అలా జరుగుతాయి. వండర్ఫుల్ డైరెక్టర్ అండి. స్క్రిప్ట్ కానివ్వండి, దాని కన్విక్షన్ కానివ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి. ఆ రోజు నా సినిమా 10 కోట్ల రూపాయలు చేసాం, 10 కోట్ల పైనే చేసింది 2006 అంటే. మీరు ఆలోచించండి, వాళ్ళైతే ఎంత చేసి ఉండేది. మంజువాల్ వాయిస్ అని విన్నారు కదా, ఆ రేంజ్లో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా ఆ రోజునది. అంత సెన్సేషనల్, మంచి డైరెక్టర్, తొందరపడ్డు, చాలా ఆర్టిస్టులతో కూడా స్మూత్గా అసలు సెట్లో మాట్లాడటం అనేది వినం మనం. ఇంకా అరవటం అంటే అది కళ్ళలో జరిగిన పని. సో చాలా సైలెంట్గా వైలెంట్ సినిమాలు తీస్తూ ఉంటాడు. చాలా బాగుంది. అంటే ఆర్టిస్టులకి అతని సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తే అదృష్టం అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే అది ఆర్టిస్ట్కి, ఒక హీరోకైనా హీరోయిన్కైనా ఒక మంచి సినిమా పడాలి అంటే తులసి గారి దగ్గర సినిమా చేయాలి. అది ఆయన, మీరందరూ అనుకోవచ్చు తొందరపడి సినిమాలు చేసే రకం కూడా కాదు ఆయన. అలాగే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి. కెమెరామెన్ వాళ్ళ మీ అందరూ తెలుసు, మనడు శివ, అందరూ శివ అనేవాడు. వాళ్ళ హనుమాన్ అనే సినిమాకి తను, అలాగే నాగార్జున గారి సినిమాకి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. సో ఏంటంటే సినిమాకి కావాల్సింది డైరెక్టరు, స్క్రిప్ట్ అండి. ఇవి రెండే ఇంపార్టెంట్. దాన్ని నమ్మే ప్రొడ్యూసరు అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్గా ఆయన్ని నమ్మి సినిమా చేస్తే డెఫినెట్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు అనమాట. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దక్షిణ టైటిలే చాలా బాగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది. చెప్పారు ఆయన, నేను ఇట్లా దక్షిణ అనే సినిమా చేస్తున్నానంటే. సో దక్షిణ అనగానే చాలా పాజిటివ్గా అనిపించింది. అలాగే నాకు తెలీదు ధనిష్క గారు ఈ సినిమాలు చేస్తున్నారు, నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, తులసి గారి సినిమా టీజర్ లాంచ్ ఉందన్నారు, రావాలి మీరు అన్నారు. అదొక్కటి మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చి చూసిన తర్వాత తను ఎంత పెద్ద యాక్ట్రెస్ మీకు అందరికీ తెలుసు. తను చాలా ప్రూవ్డ్ యాక్ట్రెస్, అంటే రేర్గా ఉంటారు. తనకంటూ నేను చూసిన తన తమిళ సినిమాలు కానీ తనకంటూ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తన యాక్టింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వండర్ఫుల్. అంటే మనము విజయశాంతి గారు ఇట్లా అంటే ఏదో మామూలుగా ఫైట్లు ఉన్నాయని అలా చెప్తాం, కానీ అలా కాదు. తన యూనిక్ యాక్ట్రెస్. తను నేను చూసిన సినిమా లాస్ట్ తన సినిమా కూడా ఇంతకుముందు సినిమా చూసిన వెరీ గుడ్ కాన్సెప్ట్. మీరు చూడండి, ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను ఆ సినిమా కూడా చూశాను, లాస్ట్ సినిమా. సో ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేసరికి నేను కూడా పడుంటే బాగుండేదే అనిపించింది. కాకపోతే ఏదైనా లైఫ్లో ఏదైనా అండి నమ్మాల్సిందంటే మనకి రాసి పెట్టి ఉండాలి. ఆ క్యారెక్టర్ పడ్డప్పుడు మనం సినిమా చూపించగలిగే పొజిషన్లో ఉండాలి, అప్పుడు వర్కౌట్ అవుతాయి. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలాజీ గారు చాలా బాగుందండి. మీరు ఇచ్చిన థీమ్ కానీ ట్రైలర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా బాగుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. అలాగే మా తులసి గారు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తను చేయగలండి, చాలా మంచి సినిమాలు చేయగలరు ఆయన. తన భావాలు వేరు, తన స్టైల్ వేరు, చాలా కామ్ వేరు. మంచి డైరెక్టర్. మీరు అందరూ రేపు 4th ఈ సినిమా థియేటర్కి వచ్చి మిమ్మల్ని రప్పిస్తుంది. నాకు బాగా నమ్మకం, మిమ్మల్ని రప్పిస్తుంది ఈ సినిమా. మార్నింగ్ షోకి పెద్దగా రాకపోవచ్చు, ఎవరు కూడా లెక్క తీసుకోవచ్చు పోని. ఫస్ట్ షోకి అందరూ కూడా లెక్కలోకి తీసుకుంటారు ఈ సినిమాని. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ తులసి గారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా అతి త్వరలో రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.